హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ పెళ్లి తర్వాత ప్రేమ 20వ భాగాన్ని వినేద్దాం. ఈ లోపల వల్లి, అర్జున్ ఫ్రెష్ అయి బయటకొచ్చారు. వాళ్ళు రావడం చూసిన చరిత కామ్‌గా గాయత్రి పెట్టిన భోజనం ప్లేట్ తీసుకుంది. ఏంట్రా ఇంత లేటుగా నా వచ్చేది? అది నీకోసం తినకుండా వెయిట్ చేస్తుంది తెలుసా? ఎవరు వెయిట్ చేయమన్నారు? నవ్వుతూ చైర్‌లో కూర్చున్నాడు అర్జున్. ఏంట్రా ఈ రోజు తమరి మొఖం వెలిగిపోతుంది? ఏముందమ్మా రోజులానే ఉన్నాను. రోజు ఎలా ఉంటావో, ఇప్పుడు ఎలా ఉన్నావో నాకు తేడా తెలీదనుకుంటున్నావా ఏంటి? అమ్మా! చాలా ఆకలేస్తుంది. ముందు భోజనం పెట్టు. ఎప్పుడు లేనిది ఆకలి కూడా వేస్తుందంటున్నావేంట్రా? ఈరోజు కొత్త ప్రాజెక్ట్ కానీ ఏమన్నా వచ్చిందా? ఆఫీస్‌కి సంబంధించిన విషయం అయితే అందరితో చెప్తాను కదా అమ్మా! నేను మామూలుగానే ఉన్నాను. అయినా సరే, మీ కంటికి అదేదోలా అనిపిస్తుంది. ఏం చేయను? నా కొడుకు ముఖంలో అంత సంతోషం వెలిగిపోతుంది కదా! ఆ సంతోషానికి కారణమేంటో తెలుసుకుందామని. హ్మ్. మనసుకి చాలా రోజుల తర్వాత ప్రశాంతత దొరికిందమ్మా. అందుకే హ్యాపీగా ఉన్నాను అంటూ చరితని చూశాడు. ఆమె సైలెంట్‌గా తినడం చూసి, ఏంటే రాక్షసి సైలెంట్‌గా ఉంది? ఏమో నాకేం తెలుసురా? నీకే తెలియాలి. మార్నింగ్ నుంచి అది మూడ్ ఆఫ్‌లోనే ఉంది. ఏయ్! ఎందుకు? ఏమైందే? ఎప్పుడు చూసినా చిన్నదానికి, పెద్దదానికి అలుగుతావు? అని అర్జున్ అనగానే చరిత ఏం మాట్లాడలేదు. ఏయ్! నిన్నేనే మాట్లాడు అని అర్జున్ అనగానే వల్లి నవ్వుతూ, అర్జున్ గారు కర్రీ వేయనా? హా! వెయ్యి వల్లి అని అర్జున్ అనగానే చరిత అలానే చూస్తుంది. చెప్పే షాపింగ్‌కి డబ్బులు కావాలా? లేదంటే సినిమాకి తీసుకొని వెళ్ళాలా? నువ్వు ముఖం అలా పెట్టుకొని ఉన్నావు. నేనెందుకు అలా ఉన్నానో నాకే తెలీదు బావ. కొన్ని కొన్ని చూస్తుంటే ఎప్పుడు లేని అనుమానాలు, బాధలు కలుగుతున్నాయి. ఏంటే ఇందాకడి నుంచి పిచ్చోళ్ళలా అడుగుతుంటే మాట రాని మూగ దెయ్యంలా అలా చూస్తున్నావే కానీ ఏమైందో చెప్పడం లేదు. నీకు తెలీదా బావా? అని సూటిగా చరిత అనగానే అర్జున్ అలానే చూస్తాడు. గుర్తు చేసుకో బావా! బహుశా మర్చిపోయి ఉంటావులే. అయినా నేనెలా ఉంటే నీకెందుకు బావా? నువ్వే కదా అన్నావు, నా హద్దుల్లో నేనుండాలని. ఇప్పుడు అదే చేస్తున్నాను అంటూ నవ్వుతూ భోజనం చేసి తన రూమ్‌కి వెళ్ళింది చరిత. ఏమైంది అర్జున్ గారు? చరిత డల్లుగా ఉంది. అర్జున్ ఆలోచిస్తూ మార్నింగ్ చరితని కసరటం గుర్తుకొచ్చి తల పట్టుకున్నాడు. ఏమైంది అర్జున్ గారు? మార్నింగ్ అది నా రూమ్‌కొచ్చింది. కొద్దిగా తేడాగా మాట్లాడింది. కోపం వచ్చి కసిరాను. ఎందుకండి తననలా చీటికి మాటికి కోప్పడతారు? తను ఎంత బాధపడి ఉంటుంది? ఊరికనే నేను కసరలేదు. నీతో ఎందుకు క్లోజ్‌గా ఉంటున్నానని ఆరాలు తీసింది. ఏంటి? అవును. అందుకే కొంచెం సీరియస్ అయ్యాను అని అర్జున్ అనగానే వల్లి మౌనంగా ఉండిపోయింది. దాన్నెలా కూల్ చేయాలో నాకు తెలుసు. అది ఆరాలు తీస్తుందని నువ్వు ఇప్పటి నుంచే బాధపడిపోయి నాకు దూరంగా ఉంటూ మౌనం ఏడుస్తూ బొమ్మలా ఉండకు ప్లీజ్ వల్లి. దాని కోపం, నా తిట్లు మామూలే అని అర్జున్ అనగానే వల్లి నవ్వుతూ చూసింది. ఇలానే నవ్వుతూ ఉండవే నాకు చాలా బావుంటుంది అని అర్జున్ అనగానే వల్లి మరింతగా సిగ్గుపడింది. నైటు గుర్తుంది కదా! సినిమా ఎవరు చూడకుండా బయటకొచ్చేయి. ఏవండీ! మరేం పర్లేదు చెప్పింది చెయ్యి అని గాయత్రి రావడంతో ఇద్దరు మాటలు బందయ్యాయి. వల్లి ఎలా ఉంది ఆఫీస్? బావుంది ఆంటీ. ఈరోజు నువ్వు కూడా చాలా హ్యాపీగా ఉన్నావు. మీ అన్నయ్య ఫోన్ చేశాడా ఏంటి? అవును ఆంటీ. అన్నయ్యే కాదు నా ఫ్రెండ్‌ని కూడా కలిసాను. అందుకే చాలా సంతోషంగా ఉన్నాను అని వల్లి అనగానే అర్జున్ తనలోని తను నవ్వుకున్నాడు. కాసేపు గాయత్రితో మాట్లాడి చూసి చూడనట్టు అర్జున్ నడుము దగ్గరికెళ్ళి తన రూమ్‌కెళ్ళింది వల్లి. ఆమె చేసిన పని మనోడికి పిచ్చ హ్యాపీ. ఈ అమ్మాయిని చూస్తుంటే ఒక్కోసారి నవ్వొస్తుందిరా. ఎందుకమ్మా? సంతోషం వచ్చినా, బాధొచ్చినా తన ముఖంలో వెంటనే తెలిసిపోతుంది. అదైతే నిజమే అమ్మా. నిజం నిజం అంటూ తింటా ఇక్కడే కూర్చోవడం కాదు. ముందు వెళ్లి దాన్ని బుజ్జగించు. మళ్ళీ నాకిదో పనా? అదేంట్రా అలా అంటావు? వల్లి అన్నయ్య దూరంగా ఉన్నాడు కదమ్మా! తను డల్లుగా ఉంటుందని కాస్త ఫ్రెండ్లీగా మాట్లాడి మైండ్ డైవర్ట్ అవుతుందని ఆఫీస్‌కి తీసుకొని వెళ్ళాను కదా! అందుకే మేడం గారి అలక. పైగా పొద్దున్నే నా రూమ్‌కొచ్చి ఏంటి మీ ఇద్దరి మధ్యన కథ ఏం నడుస్తుంది? అంటూ కోపం వచ్చి ఒక మాట అన్నాను. అదిగో చూసావు కదా ఎలా ఉందో! ఇది సంగతి అని చెప్పాడు. ఎక్కడైతే గాయత్రికి కూడా అనుమానం వస్తుందని. దాని మనసు చిన్నపిల్ల మనస్తత్వం అని నీకు తెలుసు కదరా! ఎందుకైనా దాన్ని తిడతావు? నువ్వు దాన్ని వెనకేసుకొని రాకమ్మా! మరీ గారాబం పెడుతున్నావు. దానికి మాత్రం ఎవరున్నార్రా? అని గాయత్రి అనగానే అర్జున్ చరితను తలుచుకొని బాధపడ్డాడు. ఛ! నేనేనా తనని హర్ట్ చేసింది అనుకుని. అమ్మా! దాంతో నేను మాట్లాడతాను నువ్వు బాధపడకులే. సరే నాన్న అని గాయత్రి తన రూమ్‌కెళ్ళింది. ఏంటి నందు స్నానానికని వెళ్ళి వాడేంటి ఇంకా రాలేదు? వస్తారత్తమ్మ. బహుశా ఒంటికి పట్టిన జిడ్డు ఇంకా వదలలేనట్టుగా ఉంది. వాడికి ఎంత జిడ్డున్నా వదిలించే వాళ్ళు ఎవరున్నారు? అదే నిజమే అనుకుని నందు మౌనంగా కిచెన్ రూమ్‌కెళ్ళింది. ఫ్రెష్ అయ్యి బయటకొచ్చాడు. ఏంటమ్మా నా కోసం వెయిటింగా? తినేయొచ్చు కదా! ఏ మాతో తినకూడదా ఏంటే నువ్వు?
ఉఫ్! నా ఉద్దేశ్యం అది కాదు. ఆకలితో ఎంతసేపు ఉంటారని అంటూ గగన్ గారి పక్కన కూర్చున్నాడు. ఇంతలో నందు బయటకొచ్చి అందరికి టిఫిన్ పెట్టింది. నువ్వు కూర్చో నందు. పనయ్యాక తింటానత్తమ్మ. ఏం పనుందని పనయ్యాక తింటానంటున్నావు? మాతో పాటు కూర్చొని తిను. ఏంట్రా? కనీసం నీ పెళ్ళాన్ని తినన్న మాట కూడా అనవా ఏంటి? అని గగన్ గారు అనగానే హర్ష నవ్వుతూ, అమ్మా నందు, నువ్వు కూడా నా పక్కన కూర్చొని తిను. ఆ మాట ఎలా ఉంది అంటే, ఏ మాత్రం నా పక్కన కూర్చున్నా చస్తావ్ అన్నట్టు చూపులతోనే బెదిరించాడు హర్ష. పర్లేదండి, తర్వాత తింటాను అంది. ఏం పర్లేదు, కూర్చొని తిను నందు అని రవిచంద్ర గారు అనగాని నందు ఇంక ఏం మాట్లాడలేదు. కామ్గా హర్ష పక్కన కూర్చొని టిఫిన్ పెట్టుకుంది. మొదటిసారి అతని పక్కన కూర్చొనేసరికి నందు టెన్షన్ ఫీల్ అయింది. మా నాన్న కూర్చోమన్నారే అనుకో, సిగ్గు లేకుండా నా పచ్చన కూర్చుంటావా? నందుకు మాత్రమే వినిపించేలా అన్నాడు. సిగ్గు లేకుండా కూర్చోడానికి నేనేం పక్కింటి మగాడి దగ్గర కూర్చోలేదు, నీ దగ్గరే కూర్చున్నాను. వెంటనే బదులిచ్చింది నందు. ఆ మాటకి హర్షకెక్కలేని కోపం వచ్చింది. లోపలే పటపట పళ్ళు నూరుకున్నాడు. అమ్మా అమ్మా నాన్న రాగానే దీనికి ఎక్కలేని ధైర్యం వచ్చేసింది. వస్తుంది కదా రూమ్కి, అప్పుడు చెప్తాను దీని సంగతి అనుకున్నాడు. రే, మార్నింగ్ అందరూ కలిసి గుడికెళ్దాం. ఎందుకుమ్మా అని హర్ష అనగాని, వెటకారం కాకపోతే గుడికి ఎందుకురా వెళ్తారు? పొద్దున్నే గుడి అంటే నా వల్ల కాదమ్మా, నాకు రేపు చాలా వర్క్ ఉంది. వర్క్ ఎప్పుడు ఉండేదిలే కానీ రెడీగా ఉండు. నందు, నువ్వు కూడా. సరే అత్తమ్మ అని అందరూ కలిసి టిఫిన్ చేశారు. కానీ హర్షకు అస్సలు తిన్నట్టే లేదు. చరణ్ నవ్వుతూ తనని చూసేసరికి కోపంగా ఒక లుక్ ఇచ్చి హ్యాండ్ వాష్ చేసుకుని తన రూమ్కి వెళ్ళాడు. నందు, ఇవన్నీ నేను సర్దుతాను గాని పాలు తీసుకుని వాడు రూమ్కి వెళ్ళు అని గగన గారని గాని నందు షాక్గా చూసింది. అత్తమ్మ, ఏంటి మీరనేది? నేనేమన్నానే? ఇప్పటికీ లేట్ అయింది, ఇవన్నీ నేను సర్దుతాను, పాలు తీసుకుని వాడు రూమ్కి వెళ్ళు అన్నాను. పాలు తీసుకుని నేను బావ రూమ్కి వెళ్ళాలా? అంటే నువ్వు హర్ష ఒకే రూమ్లో పడుకుంటలేదా? సూటిగా అడిగింది గగన. లేదత్తమ్మా, ఒకే రూమ్లోనే పడుకుంటున్నాం. కానీ పాలు అనేసరికి కొత్తగా అనిపించింది. ఇప్పుడు కొత్తగానే ఉంటుంది, ముందు ముందు అదే అలవాటైపోతుందిలే అని ఒక క్షణమాకి, పాలు తీసుకుని వెళ్ళడం కొత్త ఏంటే? అంటే నువ్వు హర్ష ఇద్దరు? లేదత్తమ్మా, ఇద్దరం క్లోజ్గానే ఉంటున్నాం. కానీ బావకి నైట్ టైం పాలు తాగరు కదా, అందుకే అలా అన్నాను. ఏంటే వెనకేసుకొని వస్తున్నావు? నేనెప్పుడూ నా కొడుకుని అలా వెనకేసుకొని రాలేదు. చూస్తాను ఎన్ని రోజులు ఇద్దరు నాటకం ఆడతారు అనుకుని. సరే, వెళ్ళి తొందరగా నిద్రపోండి. ఉదయం పూజ ఉంది, పట్టు చీర కట్టుకో. నేను తెచ్చాను చీర, నగలు, సరేనా? సరే అత్తమ్మ అని పాల గ్లాస్ తీసుకుని వణుకుతూనే హర్ష రూమ్కి వచ్చింది. బెడ్ మీద కూర్చొని సీరియస్గా ఉన్న హర్షను చూసి, ఏవండి పాలు? ఏంటి? ష్ అంటూ అత్తమ్మ ఉందని సైగ చేసింది. మా అమ్మని అడ్డం పెట్టుకుని ఇలాంటి పనులు బాగానే చేస్తున్నావే. అవును, మీ కంటికి నేను ఎప్పుడు అలానే కనిపిస్తాను కదా అంటూ వేడివేడి పాల గ్లాస్ హర్ష చేతిలో పెట్టంగానే హర్ష అరవలేక కక్కలేక మింగలేక గ్లాసు ఫాస్ట్గా పక్కన పెట్టి చేతిని ఉఫ్ ఉఫ్ అంటూ ఊదుకుంటూ నందుని చూశాడు. నందు అంతే కోపంగా చూసి డోర్ క్లోజ్ చేసింది. ఏయ్, డోర్ ఎందుకే క్లోజ్ చేసావు? ఎందుకు క్లోజ్ చేస్తాను? పడుకోవడానికి. అంటే నొసలు చిట్లిస్తూనే మరోవైపు చేతిని ఉఫ్ అంటూ ఊదుకున్నాడు. నేను ఈ రూమ్లోనే పడుకుంటాను అంది. కుదరదు. అయితే అత్తమ్మతో చెప్పనా? చంపేస్తాను ఎక్కువ ఎక్స్ట్రాలు చేస్తున్నావంటే. చేస్తుంది నేను కాదు, నువ్వు. అసలేంటి నీ పొగరు? ఏం చూసుకుని నా మీద రెచ్చిపోతున్నావు? రెచ్చిపోవటం లేదు, ఇన్ని రోజులు మౌనంగా ఉన్నాను, ఇప్పుడు నోరు ఎత్తుతున్నాను అంతే. మీకిష్టం లేకపోయినా నేను ఇక్కడే పడుకుంటాను. నాకు నా ఫ్యామిలీ కూడా ముఖ్యం. మీకు భయపడి నా అత్తమ్మని మామయ్యని బాధ పెట్టలేను. అంటే నేను నా ఫ్యామిలీని సరిగా చూసుకోవడం లేదనా? యుద్ధానికి సై అన్నట్లు మళ్ళీ ఇంతెత్తున లేచాడు హర్ష. చేసుకుంటున్నారని మీరు అనుకుంటున్నారా? ఏయ్, పెళ్ళై ఎన్ని రోజులైంది? ఈ రోజైనా మీ అంతట మీరు ఫోన్ చేసి అత్తమ్మ మామయ్యతో కాస్తైనా ప్రేమగా మాట్లాడారా? నన్ను నీకు ఇచ్చారన్న కోపంతో అత్తమ్మతో కూడా మాట్లాడడం మానేశారు మీరు అని నందు అనగానే హర్ష కోపంగా చూశాడు. ప్రతి చిన్నదానికి పెద్దదానికి పడగిప్పిన త్రాచుపామల సర్రన చూడ్డం కాదు, బాధ్యతలనేది ఉందని గుర్తు చేసుకోవాలి. సోఫాలో దిండు వేస్తూ, ఎన్నైనా తిట్టుకో, ఎంతైనా కొట్టుకో, నేను భరిస్తాను. నువ్వు నాతో కాపురం చెయ్యని కూడా నేను అడగను. నీతో కాపురం చేసే ఉద్దేశం కూడా నాకు లేదు. కానీ నా ఫ్యామిలీ కోసం నీతో ఉంటున్నానే తప్ప నీతో సుఖం పొందాలని కాదు, నీ ప్రేమని రుచి చూడాలని అంతకన్నా కాదు అంటూ సోఫాలో పడుకొని హర్షాన్ని చూసింది. అప్పటికే చిరుత నిప్పుల్లాంటి కళ్ళతో నందుని చంపేశాలో చూశాడు. ఇదే కదా నువ్వు నేర్చుకున్నది అంటూ బాధగా హర్షాన్ని చూసింది. ఆ చూపు చూసిన హర్ష నందుని ఏమీ అనలేక బెడ్ లైట్ వేసి బెడ్ మీదకి చేరాడు. కానీ
నందు మాటలు మాత్రం అతనికి మనసుని చేరాయి. లేదంటూ తప్పు తనదే అని డైరెక్ట్‌గా ఆమె చెప్పినందుకు అతని అహం దెబ్బతిందో తెలీదు కానీ, చాలాసేపు తనలోని తాను నిద్ర పట్టక కోపంగా రగిలిపోయాడు. ఇది నాకు చెప్పేంత పెద్దదయిపోయింది. ఒకప్పుడు తిండికి కూడా గతి లేని కుటుంబం దీనిది. అలాంటిది మా నాన్న కనికరించి ఒక స్థాయిలో నిలబడ్డాడు. ఆ విశ్వాసం కూడా లేదు దీనికి. ఇది మళ్ళీ తప్పొప్పుల కోసం నాకు చెప్తుంది అనుకుని ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయాడు. కరెక్ట్‌గా అలారం 4:30కి సౌండ్ చేయడంతో నిద్రలేచిన నందు బెడ్ మీద అడ్డదిడ్డంగా ఉన్న హర్షాన్ని చూసి నైట్ అన్న మాటలకి మనసులోని బూతులు తిట్టుకొనుంటాడు అనుకుంటూ బ్రష్ చేసి ఇల్లంతా క్లీన్ చేసి కిచెన్ రూమ్ నీట్‌గా క్లీన్ చేసి మంగి రావడంతో ఆమెకి బయట పని అప్పచెప్పి తన రూమ్‌కొచ్చి టవల్ తీసుకుని వాష్‌రూమ్‌కెళ్ళింది. తలస్నానం చేసి బయటకొచ్చిన నందు డోర్ ఎవరో కొట్టడంతో ఓపెన్ చేసి అత్తమ్మా లేచావా? ఈ చీర, నగలు పెట్టుకో. వాటిని కూడా లేమని చెప్పు. పూజకి టైం అవుతుంది. నైట్ దేవుని గది శుభ్రం చేస్తాను అత్తమ్మ. ఒకసారి మీరు హ్మ్. అక్కడ అవన్నీ నేను చూసుకుంటాను సరేనా? సరే అత్తమ్మ అని గగన గారిచ్చిన నగలు, చీర తీసుకొని డ్రెస్సింగ్ రూమ్‌కొచ్చింది. పాలపిట్ట రంగు పట్టు చీర, లైట్ కలర్ గులాబీ రంగు జాకెట్, దాని మీద మ్యాచింగ్ జ్యువెలరీ సెట్. ఇవన్నీ పెట్టుకోకపోతే అత్తమ్మకి కోపం, పెట్టుకుంటే బావకి కోపం అనుకుని చీర కట్టుకుని బయటకొచ్చి రెడీ అవ్వడం మొదలుపెట్టింది. లేలేత సూర్యకిరణాలు విండో నుంచి నేరుగా వచ్చి రూమ్ అంతా వెలుగుపరిచింది. బెడ్ మీద ప్రపంచంతో తనకి సంబంధం లేనట్టు పడుకున్న హర్ష సూర్యకిరణాలు అతని ఫేస్‌ని తాకి నిద్రని డిస్టర్బ్ చేశాయి. విసుగ్గా కళ్ళు తెరిచిన హర్ష ఎదురుగా ఉన్న నందుని చూసి షాక్ అయ్యాడు. నుదుటిన సింధూరం పెట్టుకుని ఏదో ఆలోచిస్తూ తలని దువ్వుకుంటూ మిర్రర్‌లో చూసింది. తననే చూస్తున్న హర్షని చూసి ఏం అర్థం కాక వెనక్కి తిరిగింది. రా అత్తమ్మ తొందరగా రెడీ అవ్వమని చెప్పింది. అంటూ నందు కళ్ళను చూశాడు. నల్లని కాటుక కళ్ళని చూసి ఒక్క 2 నిమిషాల పాటు ఆమెని తదేకంగా చూశాడు. ఈసారి నందు ప్లేస్‌లో అతనికి వల్లి కనిపించింది. ఎంత అందంగా ఉన్నావు వల్లి అని హర్ష అనగానే నందు చివ్వున తలెత్తి హర్షని చూసింది. ఏమన్నారు? చాలా అందంగా ఉన్నావంటున్నాను అని హర్ష అనగానే నందు ఆశ్చర్యంగా చూసింది. అంతలోనే కాసేపు తనలోని తను ఆలోచించుకుని ఏవండి అంటూ గట్టిగా పిలిచింది. స్పృహలోకొచ్చిన హర్ష నందును చూసి ఎప్పట్లానే చిరాగ్గా ఫేస్ పెట్టాడు. మీరు ఊహా లోకంలో నుంచి బయటకొస్తే పూజకెళ్దాం. ఏయ్! పొద్దున్నే మీకు నాకు గొడవ ఎందుకులేండి అని కిచెన్ రూమ్‌కొచ్చి కాఫీ పెట్టి రూమ్‌కొచ్చింది. అప్పటికే హర్ష ఏదో ఆలోచిస్తుండడం చూసి ఏవండీ కాఫీ అక్కడ బెట్టు. ఇలానే ఆలోచిస్తూ కూర్చుంటే పూజకి టైం అయిపోతుందండి. నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు అని నందు చేతిలో ఉన్న కాఫీ కప్ తీసుకుని సిప్ చేస్తూ బయట లాన్‌లోకెళ్ళాడు. ఎప్పట్లానే నందు తన పని తాను చేసుకుంది. కాసేపటికి అందరూ గుడికి చేరుకోవడంతో పూజ మొదలైంది. పంచెకట్టులో హర్ష, పట్టు చీరలో నందుని చూడంగానే గగన, రవిచంద్ర ఆనందానికి అవధుల్లేవు. ఎంత అందంగా ఉన్నారండి ఇద్దరూ. అవును. కానీ వాళ్ళ జీవితం కూడా అందంగా ఉంటే బావుంటుంది. అందుకే కదా అండి ఈ పూజ చేయిస్తున్నాను. కనీసం ఇప్పటికే వీడు కళ్ళు తెరిచి నందుని అర్థం చేసుకుంటే చాలు అనుకుని రవిచంద్ర తనలోని తాను బాధపడ్డాడు. బైక్ గుడి ముందు పార్క్ చేసి లోపలికొచ్చాడు కరణ్. పూజలో కూర్చున్న నందు హర్షాలను చూసి తనలోని తాను నవ్వుకుని దేవునికి దండం పెట్టుకుని తదేకంగా నందుని చూశాడు. కారు పార్క్ చేసి నవ్వుతూ వల్లిని చూశాడు అర్జున్. అప్పుడే వచ్చేసామా గుడికి అని భారతమ్మ గారు, గాయత్రి అందరూ కారు దిగారు. చరిత మాత్రం సైలెంట్‌గా సురేంద్ర గారి పక్కన నించొని మౌనంగా నడుస్తుంది. నువ్వు చెప్పింది నిజమే వల్లి. ఈ గుడి చాలా బావుంది. అవునా ఆంటీ. ఇంతకు ముందే నేను, అర్జున్ గారు గుడికొచ్చాం. అవునా అంటూ గాయత్రి, భారతమ్మ గారిద్దరూ వల్లితో నవ్వుతూ మాట్లాడడం చూసి చరితకి ఎందుకో బాధ కలిగింది. ఏంట్రా అలా ఉన్నావు? ఏమీ లేదు మావయ్య అంటూ సురేంద్ర భుజంపై వాలి నైట్ 3 గంటలకి వల్లి, బావ బయట నుంచి వచ్చారు. ఎక్కడికెళ్ళి ఉంటారులే. ఎందుకో ఎప్పుడు లేనిది బావ నాకు దూరం అవుతున్నట్టు అనిపిస్తుంది. నిజంగానే బావకి వల్లి మధ్యన ఏమీ లేదుగా. తనని నార్మల్ చేయడానికి బావ తనతో క్లోజ్‌గా ఉంటున్నాడా? ఇలా రకరకాలుగా ఆలోచిస్తుంది చరిత. కాసేపటికి అందరూ గుడి లోపలికొచ్చి దేవునికి దండం పెట్టుకున్నారు. గుడి బయట పూజ చేస్తున్న నందు, హర్ష వల్లి రాకడి గమనించలేదు. దేవుడా! నేను, అర్జున్ గారు ఈరోజు ఫ్యామిలీ అందరికీ నిజం చెప్పాలనుకుంటున్నాం. నిజం చెప్పాక పెద్దవాళ్ళు కోప్పడినా మమ్మల్ని యాక్సెప్ట్ చేసేలా వాళ్ళ మనసుల్ని మార్చు స్వామి అనుకుంది. దేవుడా! బావకి నాకు మధ్యన ఉండే కొద్ది దూరం పెరుగుతుందనుకుని బావ లేకపోతే ఒక్క క్షణం కూడా నేను బ్రతకలేను. తన మనసులో నేనున్నానో లేదో తెలీదు కానీ నా ప్రేమను మాత్రం బావ గుర్తించేలా చెయ్యి అనుకుంది చరిత. ఇంతలో పూజారి గారు బయటికి రావడంతో అందరూ హారతి తీసుకున్నారు. నమస్తే పూజారి గారు. నమస్తే అమ్మా చెప్పండి అంటూ అందరికీ హారతిచ్చి భారతమ్మ గారు వచ్చారు. అందరూ ఆశ్చర్యంగా చూశారు.
మీతో మాట్లాడాలి పూజారి గారు. ఏంటమ్మా? నా మనవడు అర్జున్, మనవరాలు చరిత ఇద్దరికీ పెళ్లి చేయాలనుకుంటున్నాం. మీరే ఇద్దరి జాతకాలు చూసి మంచి ముహూర్తం పెట్టండి పూజారి గారు. అయ్యో! తప్పకుండా అమ్మా అని పూజారి గారు అనగానే గాయత్రి, సురేంద్ర నవ్వుతూ చూశారు. భారతమ్మ మాటలకి అర్జున్, వల్లి ఇద్దరు షాక్‌గా చూశారు. చరిత మాత్రం మౌనంగానే ఉంది. ఎందుకంటే పెళ్లి అనగానే అర్జున్ ముఖంలో ఎటువంటి ఫీలింగ్ రాకపోవడం చరిత చూపుని దాటిపోలేదు. ఏంటే మేనకోడలా, ఇప్పుడు సంతోషమే కదా! నీ కల నెరవేరబోతుంది కదా! అయినా ఎందుకు ముఖం అలా పెట్టుకున్నావు? అదేం లేదత్తా. నిన్న నిన్ను నువ్వే కదే బాధపడ్డావు. బావ బాధపడుతున్నాడు. బావ ఎందుకో నాకు దూరం అయిపోతున్నట్టు అనిపిస్తుందని. నీ బాధ చూడలేక ముహూర్తాలు పెట్టిస్తుంది అత్తయ్య అని గాయత్రి అనగానే చరిత ఆశ్చర్యంగా చూస్తుంది. ఇప్పుడైనా నవ్వుతావా లేదా? తొందరలోనే నీకు మీ బావకి పెళ్లి హ్యాపీయేగా? అమ్మమ్మ అంటూ భారతమ్మని హత్తుకుంది చరిత. ఆ క్షణం చరిత మీద విపరీతమైన కోపం వచ్చింది అర్జున్‌కి. అర్జున్ కోసం చూస్తున్న వల్లి అతని చేతిని పట్టుకుని కంట్రోల్ చేయడానికి చూసింది కానీ ఆమె వల్ల కాలేదు. అర్జున్ గారు ప్లీజ్ అంటూ చిన్నగా మాట్లాడింది. చెప్పానా? ఇది నా మనవడితో పెళ్లి ఎప్పుడవుతుందా అని బెంగ పెట్టేసుకుందని. ఇప్పుడు చూడు ఆనందం పట్టలేక ఎలా ఉందో. అదైతే నిజమే అత్తమ్మా అని ఎవరికి వారు సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటే అర్జున్ కోపం పట్టలేక పక్కకెళ్ళాడు. అతని వెనకే వల్లి కూడా వెళ్ళింది. అర్జున్ గారు, అర్జున్ గారు, వల్లి నిజం చెప్పేస్తాను. ఇప్పుడు కూడా నోరు మూసుకొని ఉంటే మొత్తానికి నువ్వు నాకు దూరం అయిపోతావు వల్లి. అర్జున్ గారు ముందు కోపం తగ్గించుకోండి. కోపం రాదా మరి? ఎందుకు కోపం? వల్లి ఇప్పటికి ఇంటికి వెళ్ళగానే నిజం చెప్పేద్దాం. ఎందుకు ఇప్పుడు బీపీ తెచ్చుకోవడం? మీరు నిజం చెప్పకపోయినా నేనే ధైర్యంగా నిజం చెప్తాను. వల్లి అవును. మిమ్మల్ని నేనెలా వదులుకుంటాను? నా భర్తని మరొకరికిచ్చి దగ్గరుండి నేనెలా పెళ్లి చేస్తాను? కోపం అంత మంచిది కాదు అర్జున్ గారు. నా మాట వినండి. గుడిలో ఎటువంటి గొడవ చేయకండి అంటూ అర్జున్ కోపం పోయేలా కాస్త ప్రేమగా మాట్లాడింది. అర్జున్ నవ్వుతూ వల్లిని గుండెలకు హత్తుకున్నాడు. నందు పూజ పూర్తయింది కదా! లోపలికెళ్ళి నువ్వు, బావ దేవునికి దండం పెట్టుకోండి. సరే అత్తమ్మ అని హర్ష చేతిని పట్టుకుని లోపలికొచ్చి దేవునికి దండం పెట్టుకుంది నందు. అయింది కదా పూజ, ఇంకా నా చేతిని వదులు. ఎందుకు బావా అంత కోపం? గుడిలో కూడా నవ్వవా? నేనెలా ఉంటే నీకెందుకు? అమ్మా, నాన్న ఉన్నారని తెగ రెచ్చిపోకు. నీ పని చూసుకొని తొందరగా రా అని కోపంగా హర్ష బయటికెళ్ళగానే నందు బాధగా దేవునికి మరోసారి దండం పెట్టుకుని గుడి దగ్గర కాసేపు కూర్చోవాలనిపించి ఆలోచిస్తూ గుడి వెనక వైపుకొచ్చింది. అబ్బా! వదులు అర్జున్. అందరూ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. పద వెళ్దాం. హా! వెళ్దాం. ఇప్పుడు ఎవరు చూస్తారని భయంతో ఉంటావు తప్ప నాతో ప్రేమగా ఎప్పుడు ఉంటావు? ఆమె నుదుటిన పట్టిన స్వేదాన్ని తుడుస్తూ అన్నాడు. వల్లి నవ్వుతూ. ఎప్పుడు చూసినా ఇలానే మాట్లాడతావు ఎందుకు? పద వెళ్దాం అని ఇద్దరు సరదాగా కబుర్లు చెప్పుకోవడం. కబుర్లు చేసుకోవడంతో చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయారు అటుగా వచ్చిన నందు. అర్జున్ నవ్వు, వల్లి నవ్వు వినిపించడంతో గుడిలో కూడా ఇలా క్లోజ్‌గా మాట్లాడుతున్నారే అబ్బా! ఎవరు వీళ్ళు? అనుకుని వెనక్కి తిరిగిన నందు అర్జున్ కౌగిల్లో ఉన్న వల్లిని చూడగానే షాక్ అయింది. అర్జున్ పద వెళ్దాం ఇప్పటికే లేట్ అయింది. నైటు నీ ఇష్టం. నువ్వెంతసేపు మాట్లాడినా నేను కాదన్ను అని వల్లి అనగానే తన అక్కని చూసిన నందు షాక్‌తో అలాగే బిగుసుకుపోయింది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.